పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా ఈరోజు సన్నభ్యం 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. తెలంగాణలో ఎందుకు ఇస్తున్నారు? ఓన్లీ ఒక 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ప్రకారంగానే సన్నభ్యం కార్యక్రమం మన రేవంత్ రెడ్డి గారి ఒక ఉద్దేశం ద్వారానే ఈరోజు సన్నభ్యం కార్యక్రమం చేపట్టుకున్నాం. ఆ కార్యక్రమం మరి మన మండలంలో కూడా ముట్టాస్పల్లి గ్రామంలో మరి అధ్యక్షుల గారు ఇన్ఛార్జ్ గారి చేతుల మీదుగా మరి బియ్యం పంపిణీ కార్యక్రమం కూడా మన మండలంలో ప్రారంభం చేసుకున్నాం. మరి ఇలా మరి బీజేపీ వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైనా కూడా ఇలా భారతదేశంలో ఇంత పెద్ద రాజ్యాంగం ఇంత పెద్ద ఎకానమీ నడుస్తుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిఫలము. ఈరోజు 5వ అతిపెద్ద ఎకానమీ ప్రపంచంలో ఏ విధంగా నడుస్తుంది అంటే అదేందో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు కావా? ఇవన్నీ పేదల గురించి ఆలోచిస్తున్న పనులు కావా? మరి కాంగ్రెస్ ఏం చేస్తుందన్న సన్యాసులకు ఇది సమాధానం కాదా అని నేను అడుగుతున్నాను. అదే విధంగా చెప్తున్నా, ఈరోజు సంక్షేమ పథకాల విషయం అవును అట్టాడు స్థాయికి తీసుకుపోయి ఆర్థిక వ్యవస్థను ఉన్నదంతా దోచుకున్నారు, మొత్తం వీర్పిచ్చేది చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాంటి తరుణంలో మరి పేదలు తెలంగాణ వచ్చినాక ఎవరు బాగుపడలే? తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలలో మొత్తం సర్వనాశనం చేసి కాంట్రాక్ట్ల రూపంలో మీ కుటుంబాలు బాగుపడ్డాయి, ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు బాగుపడ్డారు. మరి పేదలకు ఏం చేయాలని సోనియా గాంధీ గారు 6 గ్యారంటీ పథకాలు తీసుకొచ్చారు. అప్పుల కుప్పంలో ఉన్న ప్రభుత్వంలో కూడా మరి ఈ రోజు ఆర్థిక వ్యవస్థను గాలిలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అయినప్పటికీ ఇవాళ 23,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదని అడుగుతున్నాం. కాబట్టి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. ఆర్థిక క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా పేదల మనసులు గెలిచి తీస్తాం. మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం. దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోహించి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయమని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన గౌడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ స్ఫూర్తిని ఇక్కడే కొనసాగించాలి. ఎక్కడ ఏ అవసరం వచ్చినా బీజేపీ నాయకులే కానీ టీఆర్ఎస్ నాయకులే కానీ ఎక్కడ కూడా మనకు అడ్డుపడ్డా మీరు అధైర్యపడద్దు. మేమందరం మీకున్నాం. మీ ఏ క్షణంలో మేము మీ దగ్గరకు వచ్చి వాడతాం. మీరు అధైర్యపడద్దు. మీ సమస్యల పట్ల మేము ఎప్పుడు స్పందిస్తామని మీకు సెలవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మండల పార్టీ అధ్యక్షులకు మరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.